శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగ్ని సూర్యుల పరస్పర తేజోను ప్రవేశం. ఋషులు సూతునిట్లడిగిరి, నీవు ప్రతిపాదించిన ఖగోళ విషయమంతా వింటిమి. జ్యోతిర్గోళంలో దేవగృహములు అంటివి, అది ఎట్లో వర్ణించుము అన సూతుడిట్లనెను. సూర్యచంద్రుల గతి విధానం, సూర్యచంద్రాది గ్రహములు దేవగృహములకు విధము తెలిపెదను. అవ్యక్త తత్వం నుండి జన్మించిన బ్రహ్మకు ఒక రాత్రి ముగిసి మరలా తెల్లవారుసరికి ఈ దృశ్య ప్రపంచమంతా ఈ వస్తువుకు ఇది రూపం, ఇది పేరు అని విభాగం లేక రాత్రి సంబంధియగు చీకటితో నిండి చీకటిలో ఏ వస్తువుకు కాని ఇది రూపం ఇది పేరు అని తెలియనట్లే ఉండెను. ఈ 4 వేదములను ఇది ఈ వేదమని అనుశాసించుటయు అప్పటికి జరగలేదు. అట్టి సమయాన లోక సృష్టి రూపముగా అర్థమును సాధించదలచి భగవానుడగు స్వయంభూ బ్రహ్మ మినుగురు పురుగు వలె మినుకమని ప్రకాశించచు జగదావిర్భావం ఎట్లు జరపవలనన్నా అని ఆలోచించసాగెను. అట్టి సమయాన అతనికి అగ్ని జలమును పృథ్వీని ఆశ్రయించి ఉన్నట్లు కనబడెను. స్వయంభూ బ్రహ్మ జల పృథ్వీల నుండి ఆ అగ్నిభూతంను ఒకచోటికి చేర్చి దాన్నంతా 3గా విభజించెను. పవమానుడుగా వాయువునందు కనబడుతున్న నిర్మథనంతో ఏర్పడే అగ్ని పార్థివమగు అగ్ని, ఈ రవియే శుచి అను అగ్ని జఠరం నుండి జీర్ణాది ప్రక్రియలు చేయిచు నిర్మథనంతోనే కాక ఇంధనములతో పనిలేక వెలిగడే అగ్ని వైద్యుత అగ్ని, అది ఏ పావక అగ్ని. వీనిలో ఒక అగ్ని తేజస్సులతోనే శాంతించును, తన ప్రకాశాన్ని కోల్పోవును. మరి ఒకటి ఊద్యుతాగ్ని, ఇంధనములతో పనిలేకయే వెలుగును, అది నీటితో చల్లారదు. నిర్మధ్యాగ్ని మాత్రం కాష్టములతో వెలుగును, నీటితో శమించును. పవమానాగ్ని అనబడి నిర్మధ్యాగ్ని జ్వాలలుండియు ప్రభలు తక్కువగుటచే సౌమ్యుడుగా కనబడుచుండును. రవి మండలమందు వేరొక ఉష్ణంతో పనిలేకయే ప్రకాశించు అగ్నికి సంబంధించి సౌరప్రభయందులి 3 పాదములు అగ్నియందు ప్రవేశించును. అందువల్ల అన్ని రాత్రులందు రవి కంటే అధికంగా ఉన్నట్టు ప్రకాశించును. మరలా రవి ఉదయించినప్పుడు ముందటి దినాన అస్తమయ కాలాన రవి నుండి ప్రకాశం పొందిన అగ్ని మరలా రవిని ప్రవేశించును. అందుకే అగ్ని పగటి వేళలు 4వ వంతు తేజస్సుతో మాత్రమే వెలుగును. ఇట్లా ఆగ్నేయ సౌర ప్రకాశములు రాత్రింబవళ్లలో పరస్పరాను ప్రవేశాన పరస్పర పూరణం చేసుకొనుచుండును. ఇట్లా అగ్ని భూమికి ఉత్తరార్ధ దక్షిణార్ధములందు స్థాన పరివర్తనం తన తేజమును పరివర్తనం చేసుకుంటూ ప్రకాశాధిక్యం పొందుతూ కోల్పోతూ ఉండును. ఇట్లే సూర్యుడును ఉదయించగానే రాత్రి నీటి యందు ప్రవేశించును. అందుకే పగటి వేళలందు నీరు అగ్నివలె ఎర్రగా కనబడను. మరలా రవి అస్తమించగానే పగలు నీటి యందు ప్రవేశించును. అందుకే నీరు రాత్రులందు రవి వలె తెల్లగా కనబడను. ఈ క్రమాన భూమి దక్షిణ ఉత్తరార్ధములందు రవ్యగ్ని ప్రకాశముల పరస్పర ప్రకాశ పరివర్తనమునే ఉదయాస్తమయ ప్రభావానుసారం రవియు అగ్నియు జలములందు ప్రవేశించుచు వాటి వర్ణమును కూడా మార్చును. ఈ సౌరాగ్ని 1000 కిరణాలతో పరివారితమై ఒక కడవ వలె ఉన్నది. అతడు తన 1000 నాడలతో నదీ సముద్ర హ్రద క్రూపాదుల నుండి నీరు పీల్చి తన యందు నింపుకొనును. సూర్యుని 1000 కిరణాలతో 400 కిరణములు శరద్వర్షాకాలముల యందు వాన కురియను. ఆ కిరణములు చల్లనివి, పవిత్రములు, తక్కువ వేడినిచ్చినవి. వాటికి అమృత కిరణాలని నామం. ఇవి కాక 300 కిరణాలు హేమంత శిశిర ఋతువులందు రవియందు సేకరించబడి ఉన్న జలాన్ని హిమరూపాన లోకమునకు అందించును. ఈ కిరణ సముదాయానికి చంద్రములని పేరు. ఇవన్నీ పవిత్రములని ఆనందం కలిగించినవియను. మరి 300 కిరణాలు వసంత గ్రీష్మములందు మర్మమును ఆవిరిని వదలను. వీనికి శుక్ల కిరణములని వ్యవహారం. ఇట్లా రవి తన సహస్ర కిరణ ప్రవృత్తి ద్వారమున ఔషధులతో మానవులను స్వధా ద్రవ్యములతో పితరులను అమృతంతో దేవతలను సమంగా పోషిస్తున్నారు. ఈ సహస్ర కిరణాలు కూడా ఋతుభేదమున మరియు అనేక విధాల మార్పును పొందుచుండును. ఇట్లు శుక్లవర్ణమై ప్రకాశశీలమైన లోకమును సాంప్రదాయ సిద్ధ వ్యవహార నామం గల రవియే నక్షత్రాలకు, గ్రహాలకు, సోమునికి కూడా జన్మహేతువును స్థితి కారణమై ఉన్నాడు. చంద్రుడు, నక్షత్రాలు, గ్రహములు ఇవన్నీ సూర్యుని రశ్ములు అనే నాడుల నుండియే జనించి తృప్తిని పుష్టిని పొందునని తెలియవలను. ఎట్లన సుషుమ్న అనడి నాడి క్షీణుడగు చంద్రుని పరిపోషించను. హరికేశము అనే రశ్మి నక్షత్రాలను, దక్షిణం నందుండెడి విశ్వకర్మయను
నాడి బుధుని వెనుక ఉండడి విశ్వావసు నాడి, శుక్రుని సంవర్ధ నాడి, అంగారకుని ఆర్వావసువను 6వ నాడి, బృహస్పతిని స్వరాట్ అను నాడి, శనేశ్వరుని ఆప్యాయనం అందించును. క్షయం నొందవు కావున నక్షత్రములు ఇవి సూర్యుని క్షేత్రములుగా ఉండి తమ కిరణాలతో సూర్యుని తప్పింపజేయును. సూర్యుడు అనంత క్షేత్ర రూపములకు ఆ నక్షత్రాల్లో తానును నక్షత్రత్వం పొంది ఉన్నాడు. ఈ లోకం నుండి పైలోకానికి దాటిపోయిన సుకృతాత్ములను దాటించినవి కావునను తెల్లనివి కావునను తారకలు అని వీనికి పేరు. పృథ్వీగతులకు వారిలో దివ్య వంశముల వారిని వారి తపోబలమును తన తేజోబలాన్ని ఆశ్రయించి తనలోనికి గ్రహించును కావున సూర్యునికి ఆదిత్యుడు అని పేరు. స్యందనము స్రవింపచేయుట అనే అర్థంనిచ్చు సు అను ధాతువు నుండి సవిత అను పదం ఏర్పడింది. తేజస్సును ప్రసరింపచేయువాడు కావున సూర్యుడు సవిత అనబడను. చది అను ధాతువు నుండి చంద్ర అనే శబ్దం ఏర్పడింది. తెల్లగా అమృతరూపుడై చల్లనై ఆనందింపజేయువాడై ఉండును అని అర్థం. ఇట్టి సూర్యచంద్రుల మండలములు ప్రకాశవంతములు, దివ్యములు, ఆకాశగాములు, తెల్లనివి, గొండ్రని కుండల వంటివి. వీరిలో రవి తేజోమయుడు, చంద్రుడు జలమయుడు. తమ సుకృతములచే దేవత్వం అందిన కర్మదేవులు ఆయా మన్వంతరములందెల్లా ఈ రవి నక్షత్ర చంద్రగ్రహలోకములందు తమ పుణ్యానుసారం ప్రవేశిస్తారు. ఇవి వారికి స్థానములగును కావున వీనికి దేవగృహములు, కర్మదేవులకు ఇండ్లు అని పేరు ఏర్పడింది. ఇంతేకాదు సూర్య, శుక్ర, బృహస్పతి, అంగారక, శనేశ్వర, బుధ, రాహువులు ఇతర నక్షత్రాలు కూడా వాస్తవాన దేవతాతత్వములే. వీరును తమ సుకృతాన కర్మదేవులై ఆయా జ్యోతిర్గోళములను తమ తమ ఇండ్లగా పొందిరి. ఈ కనబడి జ్యోతిర్గోళములు కేవలం జడ పదార్థములు కావు, వానికి అధిష్టాతులుగా రవ్యాది దేవతలున్నారు. ఈ కారణాలు చేయి జ్యోతిర్గోళములన్నీ సుకృతం చేసుకున్న కర్మదేవుల ఇండ్లైనందున దేవగృహములయ్యను. ఇవి ప్రళయకాలం వరకు ఇట్లే ఉండును. ప్రతి మన్వంతరం నందును ఆయా స్థానములకు అభిమానులకు దేవతలు ఇట్లే వారిని మరల తమ ఇండ్లుగా చేసుకొందురు. అతీత మన్వంతరం మందు అతీత దేవతలు, వర్తమాన మన్వంతరములందు వర్తమాన దేవతలు, భావి మన్వంతరాలందు భావి కర్మదేవులు ఇట్లే ఉండిరి, ఉన్నారు, ఉందురు. ఇక వీరి దేవతాత్వములు ఇట్లుండును. అదితి కుమారుల్లో 8వ వాడగు వివస్వాన్ అను అతడే సూర్యదేవుడు. జితి కలవాడు ధర్మయుక్తుడు అగు సోమదేవుడు వసువుల్లో ఒకడు. శుక్రుడు అసురుల యాజకుడు, ఆయనను దేవతా కోటిలోని వాడు. దేవాచార్యుడగు బృహస్పతి అంగీరుని కుమారుడు, బ్రహ్మాంశ సంభూతుడు. బుధుడు మనోహర రూపుడు, త్విషిపుత్రుడు. శనేశ్వరుడు విరూపుడు, రవికి సంజ్ఞాదేవి అందు కలిగినవాడు. కేతువులు అనువారు అగ్నిదేవునికి వికేసి అను భార్యందు జనించినవారు. దాక్షాయనులు నక్షత్రములు భూతములకు సమ్మోహం కలిగించు స్వర్భానుడు, సింహికాపుత్రుడగు అసురుడి అయినను చంద్రార్క గ్రహ నక్షత్రములందు ఒకడుగా అభిమతుడై ఆరాధించబడుచున్నాడు. ఇట్లా జ్యోతిస్థాన తత్వాన్ని ఆ స్థానములకు అభిమానులకు దేవతలను తెలిపితిని. ఆ జ్యోతిస్థానములు భౌతిక సంస్థానం తెలిపెదను. సహస్రాంశుడగు వివస్వంతుని స్థానం అగ్నిమయ జ్యోతిర్గోళం. చంద్రస్థానం కూడా 1000 కిరణాలు గల జలమయ గోళం. మనోజ్ఞని గోళం కూడా జలమయమే. బృహస్పతి గోళం 5 నాడులు కలది. శుక్రగోళం 16 నాడులు గల జలమయ గోళం. అంగారకునిది 9 నాడులు గల జలమయ గోళం. బుధునిది 12 నాడులు గల పచ్చని ప్రకాశం గల గోళం. రాహుస్థానమగ గోళం భూత సంతాపం కలిగించినది. ఇతని కిరణాలు హిరణ్యమయములు, శుక్లనామములు అయి తెల్లని వగటుచే తారకములని కూడా పేరుగల సూర్యకిరణములే. ఇవి తారలకు కూడా తాపం కలిగించును. రవిమండల వ్యాసం 9000 యోజనాలు, చుట్టుకొలత దానికి 3 చంద్రుని వ్యాసం సూర్యుని వ్యాసానికి ద్విగుణం. తారకలు వీటికి పైగా ఉన్నవి. వాని వ్యాసం అర్ధయోజనం మాత్రమే. అదే వ్యాసంతో రాహువు నక్షత్రాల కంటే కిందుగా సంచరించును. ఇతడు పృథివీ ఛాయను మండలాకారమున చేసుకొని ఉండను. రాహుస్థానం పెద్దదే కాని తమోమయం. అతడు చంద్ర పర్వముల యందు సూర్యుని నుండి చంద్రుని కడకును, రవి పర్వముల యందు చంద్రుని నుండి సూర్యుని కడకు పోవుచుండును. తన భానువులతో భానుని బాధించును. కావున అతనికి స్వర్భానుడని పేరు. చంద్రునిలో 16వ వంతు శుక్రమండలం. శుక్రమండలంలో 4వ వంతు తగ్గిస్తే బృహస్పతి మండలం అగును. బృహస్పతి మండలంలో 4వ వంతు తగ్గిస్తే అంగారక మండలం అగును. శని మండలం అంగారక మండలంతో సమానం. అంగారకుడి మండలంతో 4వ వంతు తగ్గిస్తే బుధ మండలం అగును. తారా నక్షత్రాల
మండలాలన్నీ బుధమండలంతో సమాన మండలం కలవి. ఇవి ఒకదానికంటే మరి ఒకటి తక్కువ పరిమాణం కలవి. ఇవి 100లుగా, 5లుగా, 4లుగా, 3లుగా, 12లుగా ఉన్నవి. ఈ తారా నక్షత్ర మండలాలకు పైగా నక్షత్రాలున్నవి. లోగడ చెప్పినట్లు వీళ్ళలో ఒక్కొక్క దాని మండలం అర్ధయోజనం. ఇంతకంటే చిన్న మండలం కల జ్యోతిష్యులు లేవు. వాటికి పూగానున్న గ్రహములకు శని, బృహస్పతి, అంగారకులు, మందసంచారులు, నక్షత్రములకు క్రిందుగా రాహుకేతువులున్నవి. సోమ, శుక్ర, బుధులు శీఘ్ర సంచారులు. వీరును నక్షత్ర మండలానికి కిందుగానే ఉన్నారు. దేవత్వాన్ని పొందిన నక్షత్రాత్ములు ఎందరు కలరో అన్ని కోట్ల తారకలు అంతరిక్షమందు ఉన్నవి కావున ఇవి ఇన్ని అని లెక్కింపజాలము. అన్నింటికంటేనూ దిగువగా సూర్యుడున్నాడు, అతని మీదుగా చంద్రుడు, అతనికి పైగా బుధుడు, అతనిపై శుక్రుడు, అతనిపై కుజుడు, అతనిపై బృహస్పతి, అతనిపై శనీశ్వరుడు, అతనికి పైగా సప్తర్షి మండలం, దానిలో ఊర్ధ్వంన ధ్రువుడున్నాడు. ఇట్లా జిలోకమంతయు ధ్రువునియందు నిబద్ధమై ఉన్నది. ఈ గ్రహాదులన్నీ ఒకదానికి మరి ఒకటి 2 లక్షల యోజనాల ఎడమతో పైగా ఉన్నవి. ఈ తారాగ్రహములను చంద్ర సూర్యులను జిలోకాన్ని దివ్య తేజస్సుతో ప్రకాశించుచు అశ్విన్యాది నక్షత్రాలందు నియమానుసారం సంచరించుచుండును. ఇవి నీచ ఉచ్చ మృదు గతుల్లో సంచరించును. వీనికి సమాగమ భేదము అను స్థితులు కలుగుట కనబడుచుండును. ఈ సమాగమ భేదములో గణన వసాన పండితులు తెలుసుకొందరు. వాస్తవాన అవి కలియుట జరగదు. ఏలాన అవి ఒకదాన్ని మరి ఒకటి తాకని చక్రమున నియతముగా తిరుగుచుండును. కానీ వాటికన్నింటికీ దిగువగా ఉన్న మనకు అవి అట్లా కనబడను. ఇట్లా పృథ్వీ సన్నివేశం, జ్యోతిష్ సన్నివేశం, ద్వీప సముద్ర పర్వత నది వర్ష సన్నివేశం, జ్యోతిరాత్మక దేవగృహ సన్నివేశం, సూర్యాశ్రిత జ్యోతిర్వ్యవస్థ, ధ్రువాశ్రితమగు ఆద్యంత ప్రాంత మధ్య ప్రదేశములందే అంతరిక్ష జ్యోతిర్గోళ వ్యవస్థ మీకు తెలిపితిని. గుండ్రని భవనముల వలె కనబడే ఈ ఉన్నత జ్యోతిర్గోళముల వ్యాసములు మొదలగు కొలతలు లోక సంవ్యవహారార్థం ఈశ్వరుడు కల్పించిన విధమున కల్పాది యందు స్వయంభూ బ్రహ్మ బుద్ధిపూర్వకంగా ఏర్పరచెను. మీకు నేను తెలిపిన జ్యోతిర్వ్యవస్థ దాన్ని అనుసరించినదే. ప్రధాన పరిణామమే ఈ విశ్వరూపం. దీన్ని ఉన్నదున్నట్లు గణన చేయుట కానీ, జ్యోతిర్గోళముల గతాగత రూప సంచారం కానీ మాంసచక్షువుతో ఉండు మానవులకు సాధ్యం కాదు. ఓం శాంతి శాంతి శాంతి.